అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటే సిబిల్ స్కోర్. చాలామందికి తెలిసే ఉంటది. అయితే ఆ సిబిల్ స్కోర్ కారణంగా ఒక పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఆ టాపిక్ ఏంటి? ఆ సిబిల్ స్కోరు ఎందుకు ఇంపార్టెంటు అనేది ఆ వీడియోలో మీకు వెళ్తున్న కొద్దీ నేను చెప్తాను. సాధారణంగా ఆహ్, ఆడపిల్లలకి ఆడపిల్లకి పెళ్లి అంటే తల్లిదండ్రులు ఒక చాలా పెద్ద బాధ్యత తీసుకుంటారు. ఒక మంచి కుర్రాడిని చూడాలి. సంబంధం చాలా బావుండాలి. తల్లిదండ్రులు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, కుర్రాడి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది? కుర్రాడు ఏం చేస్తుంటాడు? నెలకి ఎంత సంపాదిస్తుంటాడు? మంచి అలవాట్లు ఉన్నాయా లేదా? ఇవే కదా సాధారణంగా చూసేది. మనం ఆ ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు. అంతా బావుంటే ఓకే. సంబంధం సెట్ అవుతుంది. పెళ్లయిపోతుంది. ఒక్కొక్కసారి పెళ్లిపీటల దాకా వెళ్ళిన సంబంధాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఉదాహరణకి ఏంటంటే మనం మీడియాలో చూస్తూ ఉంటాం ఎప్పుడు. వాడు ఆల్రెడీ ఇంతకుముందు పెళ్లి చేసుకొని ఉంటాడు. దాన్ని దాచిపెడతాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లిపీటలు ఎక్కేస్తాడు. అది తెలిసిపోద్ది. పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది. లేదు అంటే వీడు ఆల్రెడీ ఏమంటాం ఉద్యోగం చేస్తున్నాడని, నాకు పెద్ద వ్యాపారాలు ఉన్నాయని ముందే ప్రగల్భాలు చెప్తాడు. ఆ తర్వాత తీరా చూస్తే ఏమీ ఉండదు, ఉద్యోగం ఉండదు, ఏముండదు అని లాస్ట్ మినిట్‌లో తెలుస్తది. పెళ్లిపీటల మీద ఆగిపోద్ది సంబంధం. అయితే ఇప్పుడు చెప్పేది మాత్రం వీటన్నిటికైనా విరుద్ధం. సిబిల్ స్కోరు. సిబిల్ స్కోర్ బాలేదని ఒక పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అది మహారాష్ట్రలో జరిగిందనమాట. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో మూర్తిజాపూర్ అని ఒక టౌన్ ఉంది. ఆ టౌన్‌లో అమ్మాయి అంటే పేర్లు ఏమైనా బయట పెట్టకూడదు. అందుకనే ఇంకా నేను ఏ వివరాలు మీకు చెప్పట్లేదు పూర్తిగా. అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం అదే టౌన్‌లో ఒక మంచి సంబంధం చూశారు. అబ్బాయి కుర్రోడు చాలా బాగున్నాడు. అమ్మాయికి ఈడు జోడు బాగా కుదిరింది అని చెప్పేసని సంబంధం ఓకే చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇంకా ముహూర్తాలు కూడా పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు. ఇంతలో అమ్మాయి గారి మేనమామ రంగంలో దిగారు. దిగి అక్క బావని అడిగాడు. ఏమి అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారా? కుర్రాడు ఆస్తిపాస్తులేంటి అవన్నీ చూసారా అంటే, అవన్నీ మేము చూడలేదన్నట్టుగా ఈ పెళ్లి కూతురు అమ్మ, నాన్న ఒకళ్ళ మొహాలు చూసుకుంటే ఈయన మీరు ఇంతే అనుకొని ఆయన రంగంలో దిగాడు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం కుర్రాడు ఉన్న ఏరియాకి వెళ్ళి 2, 3 ఇళ్ళు తిరిగి మొత్తం మీద ఎంక్వైరీ చేశాడు. ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అతనికి అప్పులున్నాయి. ఊళ్ళో బాగానే అప్పులు చేశాడంట. అయితే అమ్మ ఇన్ని అప్పులున్నాయా అని ఒకసారి ఈయన సిబిల్ స్కోర్ చూశాడంట కుర్రాడిది. మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాడు. ఈ పాన్ నెంబరు ఇవన్నీ తెలుసుకొని మొత్తానికి సిబిల్ స్కోర్ చెక్ చేయించాడు. సిబిల్ స్కోర్ చెక్ చేపిస్తే సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉంది. చాలా ఇంత తక్కువ ఎందుకు ఉందిరా సిబిల్ స్కోర్ అనుకున్నాడు. అనుకొని మళ్ళీ ఇంకొంచెం లోతుకి వెళ్ళి వెరిఫై చేశాడు. అప్పుడు బయటపడింది. సార్కి బోల్డ్ బ్యాంకులు, చాలా బ్యాంకుల్లో మొత్తం అప్పులేనట. అవన్నీ తీర్చలేదు. అందువల్ల ఈ సిబిల్ స్కోరు బాగా పడిపోయింది. ఈ విషయం తెలిసి అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. అమ్మా ఇంత ఇంత పెద్ద మోసమా ఇది అని చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఏంటంటే ఒక సిబిల్ స్కోర్తో అమ్మాయి బయటపడిపోయింది. ఆ జీవితం నాశనం అవ్వలేదు. మామూలుగా సిబిల్ స్కోర్ ఏంటంటే మనకి సిబిల్ స్కోర్ బాగాలేదనుకోండి లోన్లు రావు. ఏమన్నా మనం లోన్కి వెళ్తే లోన్లు రావు. బ్యాంకులు కూడా మనం బ్లాక్ లిస్ట్లో పెడతాయి. కానీ ఇక్కడ ఒక సిబిల్ స్కోర్ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోకుండా ఉంది. అంటే మరి సిబిల్ స్కోర్ ఎంత ఇంపార్టెంటా? అసలు ఇది ఎందుకు చూస్తున్నారు అంటే సాధారణంగా ఈ క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళకి, లోన్లు తీసుకునే వాళ్ళకి సిబిల్ స్కోర్ గురించి ఐడియా ఉంది. కానీ కొత్తగా అంటే ఇప్పుడు కార్డులు వాడకం మొదలుపెట్టిన వాళ్ళు, ఇప్పుడే వాడకం మొదలుపెట్టిన వాళ్ళు, లేకపోతే లోన్లు తీసుకుందామని ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా మనం సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈ సిబిల్ స్కోర్ ఎంత ఇంపార్టెంటు అంటే ఒక చిన్న పేమెంట్ వల్ల కూడా, ఒక చిన్న పేమెంట్ డిలే చేయడం వల్ల కూడా బ్యాంకులు మనల్ని ఎలా ఇగ్నోర్ చేస్తాయి అనడానికి నేను నా ఉదాహరణ అంటే నాకు జరిగిన ఒక సంఘటన నేను మీకు ఉదాహరణగా నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, లాక్డౌను ముందు విషయం. 2021కి ముందు నేను ఒక క్రెడిట్ కార్డు వాడేవాడిని. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవాడిని. అయితే లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉండడానికి వీలు పడలేదు కాబట్టి మేము ఊరు వెళ్ళిపోయాం. మా ఊరికి వెళ్ళిపోతే అక్కడ కార్డు కూడా తీసుకెళ్ళిపోయాం, వెనకాల అన్నీ తీసుకెళ్తాం కదా. అయితే అక్కడ పల్లెటూరు అవటం వల్ల అక్కడ నాకు క్రెడిట్ కార్డు యూజ్ చేయడం అవసరం రాలేదు. నాకు అసలు రాలేదు. ఈ రాని క్రమంలో ఏమైందంటే ఆ క్రెడిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది. కొత్త కార్డు రావాలి కదా మనకి.
అదేమో ఇక్కడ ఆఫీస్కి వచ్చింది. ఎలాగో మనం అందుబాటులో లేకపోతే వాళ్ళు కొరియర్ వాళ్ళు క్రెడిట్ కార్డు ఎవరు పడితే వాడికి ఇవ్వరు కదా, మనమే ఉండాలి ఖచ్చితంగా. అలా నేను దాన్ని తీసుకోలేకపోయాను. ఆ కార్డు కూడా ఎక్స్పైర్ అయిపోయింది. నేను కూడా దాని గురించి మర్చిపోయాను, పక్కన పడేశాను. సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఇంకా సంవత్సరం కన్నా ఎక్కువే అయింది. తర్వాత హైదరాబాద్ ఆఫీస్కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు నోటీస్ వచ్చింది. ఏంటది? యాన్యువల్ బిల్. క్రెడిట్ కార్డ్కి యాన్యువల్ ఫీ ఉంటుంది కదా. నేను అసలు ఏం వాడలేదు క్రెడిట్ కార్డు, కానీ యాన్యువల్ ఫీ వేసాడు. 500 యాన్యువల్ ఫీ, దాని మీద మళ్ళీ జీఎస్టీ ఏదో వేసి మొత్తానికి ₹596 చేంజ్. మొత్తానికి ఒక బిల్ వచ్చింది. నేను వాడని దానికి నేను ఎందుకు కట్టాలి? అది ఎప్పుడో సంవత్సరం క్రితం వాడిన కార్డు, అది మొత్తం క్లియర్ చేసేసాను నేను, ఇప్పుడు నేను ఎందుకు కట్టాలి అని చెప్పేసి నేను పక్కన పడేసాను. కట్టలేదు. ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత నాకు కొంత అమౌంట్ అవసరం వచ్చింది. పర్సనల్ లోన్ పెడదాం కదా అని చెప్పేసి అని నా శాలరీ అకౌంట్ ఏదైతే ఉందో అదే బ్యాంక్ని నేను అప్రోచ్ అయితే మీకు నా శాలరీ స్టేట్మెంట్ చూసి మీకు వచ్చేస్తుంది సార్, మీకు 11 లక్షల లోన్ వస్తుంది, తీసేసుకోండి సార్ అని ముందన్నారు. సరే, వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. నా సిబిల్ స్కోరు తక్కువ ఉంది. నేను అప్పటిదాకా నేను కూడా చెక్ చేసుకోలే. తక్కువ ఉంటే ఎందుకు తక్కువ ఉంది అని వాళ్ళు నాకు ఒక పెద్ద లిస్ట్ పంపించారు. అంటే మీరు పేమెంట్స్ డిలే ఉంది, అందువల్ల మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, కాబట్టి మీకు లోన్ ఇవ్వలేము అని. ఇంతకీ పేమెంట్ డిలే అనేది ఏంటి? ఏదైతే క్రెడిట్ కార్డు ఉందో, నేను వాడని క్రెడిట్ కార్డు ఉందో, దానికి వచ్చిన యాన్యువల్ ఫీ, అది నేను ఇంకా పట్టించుకోకుండా పక్కన పెట్టేశాను కదా. ఆ యాన్యువల్ ఫీ 2 సంవత్సరాలకి విత్ పెనాల్టీతో కలిపి 1500 చేంజ్ ఎంతో సిటీ బ్యాంకు వాళ్ళు వేశారు. నేను దాన్ని పట్టించుకోలేదు, పక్కన వదిలిపెట్టేశాను. ఎన్ని నెలలు? నేను 23 నెలలు నేను ఆ పేమెంట్ చేయలేదని చెప్పేసి దాంట్లో డిలే చూపించిందనమాట. అందువల్ల నా సిబిల్ స్కోర్ మొత్తం తగ్గిపోయింది. అందుకు నాకు లోన్ రాలేదు. అప్పుడు బ్యాంక్ వాళ్ళు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మీరు వెంటనే ఆ బిల్లు పే చేయండి. ఆ బిల్లు పే చేయడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డా, ఎందుకంటే నా దగ్గర డీటెయిల్స్ ఏమి లేవు. వాళ్ళు పంపించిన ఒక లెటర్ తప్ప. ఆ లెటర్లో ఉన్న కార్డ్ డీటెయిల్స్ ఉంటే మళ్ళీ నేను బ్యాంక్కి వెళ్ళి మొత్తం క్లియర్ చేసుకున్నాను అనుకోండి. అది క్లియర్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ వెంటనే సిబిల్ స్కోర్ ఏం పెరగలే. అది క్లియర్ చేసుకున్నానని నేను ప్రూఫ్ పంపిస్తే 11 లక్షలు లోన్ ఇస్తా అన్న వాళ్ళు 5 లక్షలు లోన్ ఇచ్చారు. ఇప్పుడు ఒక ఏడాది గడిచింది. ఇప్పుడు నాకు అదొక్కటే లేట్ పేమెంట్, ఇంకేం లేవు. యాక్చువల్గా నేను పట్టించుకోలేదు, వాస్తవానికి పట్టించుకోకుండా వదిలేశాను, అశ్రద్ధ. ఆ అశ్రద్ధ కారణంగా సిబిల్ స్కోర్ తగ్గటం వల్ల మనకి లోన్ రాలేదు. అంటే మీకు సిబిల్ స్కోర్ తగ్గడానికి పెద్ద పెద్ద అప్పులే అవసరం లేదు, ఇలాంటి చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. కాబట్టి మన పేమెంట్స్ అంటే మనం క్రెడిట్ కార్డు బిల్ అవనివ్వండి, లేదా లోన్ ఈఎంఐ అవనివ్వండి, అవి మనం టైం టు టైం ఎప్పుడైతే పే చేస్తామో అప్పుడు మన సిబిల్ స్కోర్ మనకి కరెక్ట్గా ఉంటుంది. కనీసం 800 పైన ఉంటే తప్ప బ్యాంక్ వాళ్ళు మనల్ని ఏమంటే కన్సిడర్ చేయరు లోన్లు ఇవ్వటానికి. అది కాబట్టి సిబిల్ స్కోరు పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఈ పెళ్లి సంబంధం అంటారా, అంటే మహారాష్ట్రలో ఒకటి జరిగింది. అన్ని చోట్ల ఇప్పుడు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారని మనం చెప్పలేం, కానీ నేను ఊరికనే మామూలుగా చెప్తున్నా. ఇదొక అంటే సిబిల్ స్కోర్ ఎందుకు బాగుండాలి అనడానికి నేను సడన్గా చూస్తే ఈ న్యూస్ ఒకటి కనిపించింది. దీనికి ఇది కరెక్ట్గా చాలా అంటే రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి అని మీకు వచ్చి చెప్తున్నాను. కాబట్టి సిబిల్ స్కోర్ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి, అప్పుడే మీకు లోన్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్ కొంతమంది డౌట్లు లేవనెత్తారు. అదేంటంటే, ఇప్పుడు మామూలుగా మనం సిబిల్ స్కోర్ చూసుకుంటాం కదా, చాలా వాటిలో చూసుకోవచ్చు. ఇప్పుడు అన్నిట్లో ఉంటున్నాయి. ఇప్పుడు ఫోన్పేలో, గూగుల్ పేలో అన్నిట్లో కూడా మనం సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు. అయితే ఈ సిబిల్ స్కోర్ అస్తమానం చూడటం వల్ల తగ్గిపోద్దంట అని ఎవరో చెప్పారని మా ఫ్రెండ్ అడిగారనమాట. అది నిజం కాదు, అదేం కాదు. సిబిల్ స్కోర్ అస్తమానం చూసుకోవడం ఏం తగ్గిపోదు. మనం అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక యాప్ ఉదాహరణకి గూగుల్ పే ఉందనుకోండి, గూగుల్ పేలో మనం సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు ఒకసారి సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత మీకు ఒకవేళ సిబిల్ స్కోర్ పెరిగితే మీకు నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది, మీ సిబిల్ స్కోర్ పెరిగింది ఒకసారి చెక్ చేసుకోండి అని. అప్పుడు మనం దాన్ని క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు అప్పుడప్పుడు వారానికి ఒకసారి నేను తీసి చూసుకుంటాను అన్న ఇబ్బంది ఏం లేదు, చూసుకోవచ్చు. దానివల్ల ఏం తగ్గిపోదు సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ తగ్గేది మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ బాగాలేనప్పుడే. అది కూడా క్రెడిట్ కార్డు బిల్లులు లేట్ చేసినా, లోన్ ఈఎంఐలు మీరు లేట్ చేసినా, లేట్ పేమెంట్స్
ఏవి చేసినా కూడా మీకు సిబిల్ స్కోరు తగ్గిపోతుంది. సిబిల్ స్కోర్ ఎప్పుడు పెరుగుతుంది అంటే మీరు బ్యాంకులతో మీకు ఎప్పుడైతే లావాదేవీలు ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా సిబిల్ స్కోర్ పెరుగుతుంది. క్రెడిట్ కార్డుల మీద లోన్లు తీసుకున్నా, క్రెడిట్ కార్డులు ఎక్కువ వాడినా, బ్యాంకు లోన్లు తీసుకున్నా ఎక్కువ మీకు సిబిల్ స్కోర్ అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.